నోరు మంచిదైతే ఊరు మంచిది అని అన్నారు పెద్దలు. అది నిజమేనండి. దేనికో తెలుసా, ఒక అమాయకుణ్ణి యదవం చేయాలంటే ఒక నోటి మాట వల్లే, ఒక నీతి నిజాయితీ పరుణ్ణి రోడ్డు మీద పడేయాలంటే అది నోటి మాట వల్లే, ఒక భార్యాభర్తల సంబంధాలలో ఏదైనా చిచ్చు పెట్టాలన్నా కూడా నోటి మాట వల్లే. ఇక్కడ నోరుంది కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ పుల్లలు పెట్టడం అలవాటైన తర్వాత ఏదో ఒక రోజు నీ జీవితంలో ఏదో ఒకటి కర్మ రూపంలో నీకు తగిలిద్ది. కాబట్టి నోరు ఉంది కదా అని చెప్పేసి పక్కన వాళ్ళ మీద, అలాగే మన సంబంధికుల మీద, అలాగే అమాయకుల మీద, తెలిసి తెలియని వ్యక్తుల గురించి నోరు పారేసుకోకూడదండి. కాబట్టి ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక నోటి మాట వల్ల ఎన్నో జీవితాలని మనం రోడ్డు మీద వేస్తున్నాం. కాబట్టి ఎవరి జీవితం గురించి కూడా, మన తెలిసి తెలియని వ్యక్తుల గురించి కూడా పల్లెత్తి నోటు కూడా మాట్లాడకూడదండోయ్. నోరుంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడకుండా పోయి వాళ్ళ జీవితాలని రోడ్డు మీద వేసి ఆఖరికి వాళ్ళ ప్రాణాలు తీసుకోవడానికి కూడా కారణం అవుతుంది ఒక నోటి మాట వల్లే. అతి త్వరలో ఈ నోరు పడేయటానికి సాక్షాత్తు శివయ్యే శంఖారాధన చేస్తాడు. కాబట్టి ఈ నోటి మాట వల్ల ఎన్నో జీవితాలు రోడ్డు మీద పడతాయి. కాబట్టి అతి త్వరలో నోరు పడిపోతుందండోయ్, అది శివయ్య శంఖారాధన వల్ల. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నోరుంది కదా అని చెప్పేసి ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎవరిని పడితే అది అనేస్తే పాపం నిండు జీవితాలు, ప్రాణాలు కూడా తీసుకునే పరిస్థితికి వస్తుంది అండి. తెలిసి తెలియని వ్యక్తుల గురించి కూడా మనం ఏది పడితే అది మాట్లాడితే ఎప్పుడూ కూడా ఆ జీవితంలా కాదు. నీతి నిజాయితీ అనేది మనం ఎప్పుడూ కూడా అంటిపెట్టుకొని ఉంటే ఏ రోజైనా కానీ మనకి న్యాయం జరిగిద్ది. అలాగే మన జీవితానికి ఒక అర్థం ఉంటది. డబ్బుంది కదా, బలగం ఉంది కదా, నోరుంది కదా అని చెప్పేసి ఎగసిపడద్దు. ఎప్పటికైనా సరే శంఖారాధన అనేది ఒకటి ఉంది, అది త్వరలో నోర్లు పడిపోతాయి. అలాగే నోటి మాట లేకపోతే ఈ భూప్రపంచం ఎంతో హ్యాపీగా ఉంటది. అది నిజమైన నిజం. ఓం నమః శివాయ.